వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హెచ్సియు భూములను కాపాడాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారి విద్యార్థుల సమస్యలంటే గోడలు దూకి బిల్డింగులు దూకి అబ్బబ్బబ్బా విద్యార్థులు లేకపోతే విద్యార్థులకు విద్యకు ఆటంకం కలిగిస్తే అంతకంటే మహాపాపం లేదు అన్నట్టు వ్యవహరించి కేసీఆర్ని పొట్టుని తిట్టిన రేవంత్ రెడ్డేనా ఈయన? అభివృద్ధి పేరుతోనో ప్రభుత్వం నడవట్లేదనే పేరుతోటో ఇలా 400 ఎకరాలలోని చెట్లను నరికి అక్కడ పక్షులకు జంతువులకు మిగిలిన వాటన్నిటికీ కూడా ఆటంకం కలిగిస్తూ ఒక పక్కన నుంచి భానుడి ప్రతాపం చూపిస్తూ ప్రకృతి విలయతాండవం చేస్తున్నా సరే ఇవేవి నాకు పట్టవు, నాకు కావాల్సింది పైసా అన్నట్టుగా వ్యవహరిస్తూ దీనికి డెవలప్మెంట్ కోసమే ఇదంతా చేస్తున్నానని చెప్పే ఆయన తత్వాన్ని చూస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు. ఇక హెచ్సియు భూముల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వ్యాప్తంగా ఆల్ ఐస్ ఆన్ హెచ్సియు, సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అంటూ చాలా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, సినీ సెలబ్రిటీలు, టీవీ ప్రముఖులు బయటకు వచ్చి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇక ఏబీవీపీ దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తోంది. రాజ్భవన్ వద్ద కూడా ఏబీవీపీ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించుకుంటోంది 400 ఎకరాల హెచ్సియు భూముల విషయంలో జోక్యం చేసుకోవాలి అంటూ కూడా కోరుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ 400 ఎకరాలు హెచ్సియువి కాదు, దానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాలు అని చెప్తోంది. దీనికి సంబంధించి వాదోపవాదనలు నడుస్తున్నాయి. అదే ఆ వాదోపవాదనని కాసేపు పక్కన పెట్టేస్తే హెచ్సియును ఆనుకొని ఉన్న భూములు అక్కడ ఉండే చాలా అరుదైన మొక్కలు ఉన్నాయి. అంతేకాకుండా నెమలులు, జింకలు లాంటి పక్షులు ఉన్నాయి. నిజంగా ఎక్కడో ఒక వీడియో చూశాను, నేను ఆ వీడియో ట్రై చేస్తాను దొరికితే. ఆ సౌండ్స్ వింటుంటే భలే బాధ అనిపించింది. దీనికి సంబంధించి ఒకసారి నేను సెర్చ్ చేస్తాను. పక్షుల కిలకిలా రావాలు వింటుంటే చాలా చాలా బాధ అనిపించింది. ఏం చేస్తున్నాం మనం అభివృద్ధి పేరుతోటి, ఈరోజు మనం ఏం సాధించగలుగుతున్నాం అని అనిపించింది. నిజంగా కూడా అభివృద్ధి చేయాలి అంటే మన చుట్టూ ఉన్న అడవులను నరికేసుకుంటూ పోతే రేపన్న రోజు ఏంటి పరిస్థితి అని అర్థం చేసుకునే స్థితిలో కూడా లేరా? వారం రోజులుగా వీళ్ళు గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వీళ్ళ గోడు మాత్రం పట్టించుకోవట్లేదనే దాంతో చాలా పెద్ద ఎత్తున వీళ్ళు నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. నేను అది కూడా చూపిస్తాను మీకు. హెచ్సియు భూముల అన్యాక్రాంత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇందిరమ్మ రాజ్యమా, కబ్జాదారుల రాజ్యమా? కోట్ల ప్రాణుల నిలయమైన 400 ఎకరాల భూమిని రక్షించాలి. భూ కబ్జాదారుడు రేవంత్ రెడ్డి కొరల నుంచి హెచ్సియు భూములను కాపాడాలి అంటూ చాలా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఎక్కడికక్కడికి విద్యార్థులు ఈ నిరసనలను పాల్గొనకుండా హెచ్సియుకు సంబంధించి గలం విప్పకుండా పోలీసులు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందని చూస్తున్నాం. మరో పక్క నుంచి 400 ఎకరాల అడవిని తలపించే భూమిని జేసీబీల సాయంతో రాత్రికి రాత్రి, మనం చేసేది తప్పు కానప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు ప్రభుత్వం రాత్రికి రాత్రి అక్కడ భూములను ఎందుకు తీసేయాలని చూస్తుంది? ఆ చెట్లను నరికేయడం, అక్కడ పక్షుల రాగాలు, జంతువుల అరుపులు వింటుంటే ఎక్కడో ఏంటిది అంటే మనం అభివృద్ధి చెందాలి అంటే వాటి వినాశనాన్ని చూడాలా? అసలు ప్రకృతి అనేది లేకుండా మనం ఉండగలుగుతామా? నేను ఈ మధ్య ఒకటి విన్నాను, మనిషి ఎప్పుడు ఒంటరివాడు కాదండి. చాలా వరకు ఏం చెప్తారంటే పుట్టేటప్పుడు ఒంటరిగా పుట్టావు, పోయేటప్పుడు ఒంటరిగా పోతావు, మధ్యలో ఉందంతా ఒక పెద్ద నాటకం అని. కానీ అబద్ధం. అడుగడుగున అణువణువున మనం పుట్టినప్పటి నుంచి మనం చితిలో మంటలా కలిసిపోయే వరకు ఈ ప్రకృతి మనకు తోడుంటుందండి. నడిచేటప్పుడు భూదేవిగా, పీల్చే శ్వాసలో గాలిగా, అలాగే చినుకు తడిలో వానలా, చివరికి మనం కట్టె మీద కాలుతున్నప్పుడు అగ్నిగా ప్రకృతి ఎప్పుడు మనకు తోడే ఉంటుంది. మన అన్నవాళ్ళు ఏదో ఒక సందర్భంలో మనల్ని వీడిపోతారేమో, కానీ ప్రకృతి మనం బూడిదైపోయి
బూడిదైపోయేదాకా కూడా మనల్ని వదిలిపెట్టదండి. అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతను విస్మరించేసి ఈరోజు హెచ్సియులో ఎంత దారుణానికి ఒడికడుతున్నారు అంటే, ఈ హెచ్సియు భూములకు సంబంధించి వేలంపాట వేయాలి అని ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఆపకుండా రాత్రిపూటల్లో కూడా జేసీబీలతోటి అక్కడ అడవులను ధ్వంసం చేస్తుంటే, ఇదే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇదే తెలంగాణకు సంబంధించి ఒక భూమి విషయంలో ఒక రేర్ ప్రాజెక్ట్ విషయంలో చేస్తే అట్లెట్లా అడవులను నరికేస్తారా, అదంతా తప్పు అని చెప్పారు. ఎక్కడో అవుట్ ఆఫ్ ఉన్న భూముల విషయంలోనే అంత గోల చేస్తే సిటీ నడిబొడ్డున విద్యార్థులకు సంబంధించిన స్థలం అది అని చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి క్లారిటీ లేదు. దీనికి సంబంధించి కొంత రిజిస్ట్రార్ కూడా చెప్పారు. ఏం చెప్పారు అనే దానికి సంబంధించి కూడా నేను చెప్తాను. 2024 జూలైలో ఎలాంటి సర్వే జరగలేదు. ప్రాథమిక పరిశీలన మాత్రమే జరిగింది. సరిహద్దులు గుర్తించలేదు. హెచ్సియుకి సమాచారం లేదు. ప్రభుత్వంతో మాట్లాడతాం, భూమిని అన్యాక్రాంతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తామని హెచ్సియు రిజిస్ట్రార్ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో ఆల్రెడీ హద్దులు వేసేసినాం, దీనికి సంబంధించి సర్వే చేసేసినాం, మొత్తం అయిపోయింది, మేము మాట్లాడామని చెప్తుంటే రిజిస్టర్ అయితే చాలా క్లియర్గా దీనికి సంబంధించి చెప్తున్నారు. కొంతమంది విద్యార్థులు కనిపించట్లేదు, దీని మీద పోరాటం స్టార్ట్ చేసినాం, కానీ హెచ్సియు విద్యార్థులు చెప్తుంటే వాళ్ళని మేమేం చేయలేదని పోలీసులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఏంటి అంటే, అసలు భూమి అమ్మి ప్రభుత్వాన్ని నడపడం ఏంటి సార్? దీనికి డెవలప్మెంట్ అనే పేరేంటి? లీజ్కి ఇచ్చినా సరే ఇంకో యూనివర్సిటీ కట్టించండి. 16 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యాశాఖ మంత్రిని పెట్టలేదు. ఎవరికి చెప్పుకోవాలి? విద్యార్థుల గోడలు వెళ్ళి ఆ రోజు గోడలు దూకి విద్యార్థుల కోసం నేనున్నా, నేను విన్నా, నేనుంటా అని మాట్లాడిన మీరేనా ఈరోజు ఇవన్నీ చేసేది? ఎంతవరకు సమంజసం? ఎంతవరకు న్యాయం? అంటే విద్యార్థులు అంటే రాజకీయ పార్టీలకు ఆట బొమ్మల్లాగా కనిపిస్తున్నారు. వీళ్ళు కీ చేసి మేము మీ వైపు ఉన్నామనగానే అబ్బా దగాబడ్డ తెలంగాణలో వీళ్ళు మా వైపైనా నిలుస్తారేమో అని ఆశపడ్డ విద్యార్థుల ఆశల మీద ప్రతిసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మన్ను పోసి నీళ్లు పోసి వాళ్ళ ఆశల్ని అరియాసలు చేసేస్తోంది. ఎంతవరకు సమంజసం సార్? నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాంతో మొదలైన ఈ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనువనువున విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తే మీరు ఒక అడుగు ముందుకేసి అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా విద్యాశాఖ మంత్రిని పెట్టలేదు. ఇక ప్రభుత్వాన్ని నడిపి ఏమంటారు ఉచితాలు ఇవ్వడానికి ఎలాంటిది లేకుండా పోతుంది. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో మన చేతులు ఎత్తేస్తూ విద్యార్థుల భూముల విషయంలో కన్నేశారు. దేవాలయాల భూములకు సంబంధించి ఏదో మహిళా సంఘాలకు ఇచ్చేస్తున్నామని చేసి దేవాలయ భూముల మీద కన్నేశారు. ఇప్పుడు ఇటు పక్కన చూసుకుంటే విద్యార్థుల భూముల మీద. దీనికి సంబంధించి సినీ సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. నిజంగా వాళ్ళందరినీ మనం అభినందించాలి. ఈషా రెబ్బా మనందరికీ తెలుసు, మన తెలంగాణ అమ్మాయి. దీనికి సంబంధించి స్పందించింది. ప్రకృతిని నాశనం చేయకండి, ప్రకృతికి సంబంధించి ఎదురు తిరక్కండి, వదిలేయండి ఆ భూముల్ని అంటూ. అండ్ యాంకర్ అలాగే యాక్టర్ రష్మిక కూడా దీనికి సంబంధించి స్పందించారు. దాని గురించి చాలా క్లియర్గా చెప్పారు. నేను 5th ఫ్లోర్ అపార్ట్మెంట్లో కూర్చొని చెప్తున్నాను, నేను ఇక్కడ కూర్చున్న అపార్ట్మెంట్ కట్టారంటే కూడా చాలా చెట్లను కొట్టేసే ఉంటారు, బట్ ప్రకృతిని నాశనం చేయడం వల్ల ఎలాంటివి జరుగుతున్నాయని చూస్తున్నాను. కాబట్టి డెవలప్మెంట్ ఏదైనా కావచ్చు, కానీ ఇలా ప్రకృతిని ధ్వంసం చేసి పక్షులను, జంతువులను నిరాశ్రయుల్ని చేసి ఈరోజు అదే డెవలప్మెంట్ అని చెప్పడం మాత్రం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలి అని కోరుకుంటున్నారు. ఎస్, ఆర్ వాయిస్ కూడా అదే కోరుకుంటుంది. అరుదైన మొక్కలు, అరుదైన పక్షులు, జంతువులు ఎప్పుడు ఒక అడవిని తలపిస్తూ ఈరోజు ఈ హైదరాబాద్ సిటీలో కాస్తో కూస్తో వేడి తగ్గడానికి, బాణుడి ప్రతాపం తగ్గడానికి కారణమవుతున్న ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. హెచ్సియుకు సంబంధించిన భూముల విషయంలో ఎవరైతే విద్యార్థులు పోరాటం చేస్తున్నారో ఆ విద్యార్థులకు అండగా ఎప్పుడు ఆర్ వాయిస్ ఉంటుంది. ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చేస్తున్నది కాదండి, ప్రకృతి మీద ప్రేమతో చేస్తుంది. ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం చేసే పనులను తప్పుగా చూపిస్తున్నారు, ప్రభుత్వం మీద ఏడుస్తున్నారు అనే విషయాల్ని పక్కన పెట్టండి. ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక చాలా విషయాల గురించి మాట్లాడకుండా ఈరోజు విద్యార్థుల పక్షాన నిలబడకపోతే నిజంగా విద్యార్థులు నమ్మకాన్ని కోల్పోతారు. నిజంగా కూడా మన చదువులు, మనల్ని నమ్మిన ఒక లీడరో, మనం నమ్మిన ఒక పార్టీ ఉందనుకుంటే అదంతా కళ అనుకుంటారు. కాబట్టి వీళ్ళకి అండగా నిలబడాల్సిందే ఆర్ వాయిస్ నిలబడుతుంది. ఈ విషయంలో రేవంత్ సర్కార్ వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. హెచ్సియు భూములను, అది హెచ్సియు భూములని విద్యార్థులు చెప్తున్నారు, కాదు ప్రభుత్వ భూములని ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి కోర్టులో చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనా కానీ అవి ఎవరి భూములైనా సరే ఆ భూములను పరిరక్షించాలి. అక్కడున్న అమూల్యమైన చెట్లను పరిరక్షించాలి, అక్కడున్న జంతువులను పరిరక్షించాలి, అక్కడున్న పక్షులను పరిరక్షించాలి. నా దగ్గర వీడియో మిస్ అయిందండి.
పక్షుల కిలకిలా రావాలతోటి పక్షులు వాటిల్లో అవి మాట్లాడుకుంటున్నట్టు ఒక కొటేషన్ పెట్టి, నిన్న మొన్నటి దాకా మేము ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం, ఇక్కడికి వచ్చే విద్యార్థులు స్నేహితులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే విన్నాం, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ అవి బాధపడుతున్నట్టు పెట్టిన ఆ పోస్ట్ అయితే ఇక్కడ బాగా బాధ అనిపించేసింది. సో జీవరాశులను భయభ్రాంతులకు గురి చేసి డెవలప్మెంట్ పేరుతోటి అరుదైన మొక్కల్ని నాశనం చేసి డెవలప్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పటికే భూమిని నమ్ముకున్న రైతు ఏడుస్తూ రియల్ ఎస్టేట్ వైపు భూములను ఇచ్చేస్తుంటే బాధగా అనిపిస్తోంది. అది ప్రభుత్వం కూడా ఈరోజు రియల్ ఎస్టేట్కి వత్తాసు పలుకుతూ భూమి అంటే ప్రకృతి కోసమో పంట కోసమో కాదు అనే విధంగా అవలంబిస్తూ ఆచరిస్తూ ముందుకు వెళ్తే చాలా పెద్ద అనర్థాలకు కారణమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆల్ ఐస్ ఆన్ హెచ్సియు, డోంట్ ఫర్గెట్. అందరం చూస్తున్నాం అక్కడ ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, అక్కడ విద్యార్థులపై పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు అనే విధానాన్ని ఖచ్చితంగా హెచ్సియు విద్యార్థులకు అండగా ఆర్ వాయిస్తో పాటు యావత్ తెలంగాణ ప్రజలు సెలబ్రిటీలు కూడా ముందుకొస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గి విద్యార్థులు మెచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉంటుందా? కాదు. కేటీఆర్కి మేము, కేసీఆర్కి మేమేం తక్కువ కాదు, అమ్మకానికి వాళ్ళను మించిన వాళ్ళమని అడుగులు ముందుకేసి విద్యార్థుల కోప జ్వాలలకు బలవుతుందా అనేది. ఏదేమైనా రైతుతో విద్యార్థితో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదు, సాధించవు కూడా. మరి హెచ్సియు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. అండ్ హెచ్సియు విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇది విద్యార్థులకు భూమికి సంబంధించిన విషయమే కాదండి, జీవరాశులకు సంబంధించిన విషయం, అరుదైన మొక్కలకు సంబంధించిన విషయం, ప్రకృతికి సంబంధించిన విషయం. ప్రకృతిని మనం రక్షించుకుంటే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ప్రకృతి ఒక్కసారి విలయతాండవం చేస్తే మనం ఏమైపోతాము అనే విషయాన్ని మరవకండి. కాబట్టి హెచ్సియు విద్యార్థులకు అండగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ముందుకు రండి. వస్తారని ఆశిస్తున్నాం. మేము ఎప్పుడు అండగా ఉంటాం, అందులో మా గలాన్ని కూడా వినిపిస్తూ ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నాం. ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదనేది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.